చాముండేశ్వరి తన ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తూ తన భర్త పొలంలో ఏ రకమైన పంట వేసినా అది ఎంతో కాలం బ్రతకడం లేదు. ఇలా పొలంలో ప్రతి ఏడాది పంటలు పండకపోవడంతో చివరికి మాకు తినడానికి తిండి కూడా ఉండడం లేదమ్మా. మాలాంటి పేదవారి గడపల్లోకి రాలేవా, కష్టాలు తీర్చలేవా అని అందో లేదో లక్ష్మీదేవివి అక్కడ మాటలు వినిపిస్తూ, నన్ను తలుచుకుని నా మీద నమ్మకం పెట్టుకుని ఈసారి పంటను వేయండి. ఆ లక్ష్మీదేవి చెప్పిన విధంగా పొలంలో అన్ని దిక్కులలో వరి విత్తనాలు జల్లి ఇంటికి వచ్చి నిద్రపోతారు. ఆ రోజు అర్ధరాత్రి వర్షం పడుతుంది. మర్నాడు పొలంకి వెళ్లి చూడగా పొలంలో అంతా బంగారు ధాన్యం పంటతో మెరిసిపోతూ ఉంటుంది. అలా పండిన ఆ బంగారు పంటను అమ్ముకుని పేదవాళ్లైన ఆ దంపతులు శ్రీమంతులుగా మారిపోతారు.